హాయ్ అండి. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ అని చూపిస్తున్నాను. చూడండి, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి. అంటే కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఎగస్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు మనకి జారిపోతూ ఉంటాయి కదా! క్లాత్‌లు అన్నీ ఒకలాగా ఉండవు కదా! అటువంటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, నేను బ్యాక్ ఓపెన్ అనేది చేశాను. 2 పార్ట్‌లు కూడా కుట్టేసి నేను ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేశాను. ఇదిగోండి ఫ్రంట్‌యి నేను కుట్టేసాను. ఇంకా కట్ చేయలేదు. ఎగస్ట్రా ఉండేలాగా కుట్టుకోవాలని చూపించటం కోసం ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది నేను ఎలా తిరిగేస్తానో చూడండి. మనకి ఒరిజినల్ అనేది పైకి రావాలి. అంటే తిరిగేసినప్పుడు ఒరిజినల్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే పై పార్ట్ మనకు వచ్చేలాగా మన పైన పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని ఒక్క కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పావించి మనం కొచ్చు కోసం వదులుకుంటాం కదా! ఆ కొచ్చు కోసం మనము ఓ పావించి అనేది ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ అనేది మనకి ఒరిజినల్ అనేది పైకి వస్తుంది, లైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఒరిజినల్ కింద పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టి ఒక పావించు కొచ్చి పెట్టేసుకుని కుట్టేసుకున్న తర్వాత ఇలా తిరిగేసేసుకుంటే మనకి ఒరిజినల్ అనేది పైకి వస్తుంది, లైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది. ఇలాగ లైనింగ్ బ్లౌజులకి దేనికైనా సరే మనకి డిజైన్ లేనిది ఏదైనా సరే ఇలా తిరిగేసేసుకోవచ్చు. నేనైతే పైన కుట్టేసుకుని దాని చుట్టూరు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుని మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. లో కటింగ్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, నేను కుట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. లో కటింగ్ నేను ఎలా కట్ చేస్తాను అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనము చెస్ట్ పొడవు పెట్టుకున్నాం కదా, 4.5 ఇంచులకి అక్కడ డాట్ పెట్టుకోవాలి. అలాగే సంక రౌండ్ దగ్గర మనము ఎగ్జాక్ట్గా లూజ్ ఉన్న కాడ మనము టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్లు అనేది మనం ఇలా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఏ పార్ట్కి ఏ పార్ట్ అతకాలనేది మనకి తెలుస్తుంది. చూడండి, నేనే కొంచెం పొరపాటు పడ్డాను. చూడండి, చూసారా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇది సంక రౌండ్ రావాలి కాబట్టి సంక రౌండ్ కేసి పెట్టుకుంటున్నాను. మీరు ఇలా టక్స్లు పెట్టుకున్నారంటే మనకి కుట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. ఈసారి నేను కుట్టాక్కర్ లేకుండా అంటే కట్ చేసి కుట్టాక్కర్ లేకుండా మరో వీడియోలో చూపిస్తాను డాట్ ఎలా పట్టుకోవాలనేది. చూడండి, నేనైతే అతికేసుకుంటున్నాను. మిడిల్ డ్రాప్ ఉంటుంది కదా, అక్కడ మనకి రౌండ్ తిరగటం కోసం కొంచెం సూది పైకి పెట్టి మనము ఇలా కుట్టుకున్నామంటే మనకి చక్కగా రౌండ్ అనేది వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. నాకు ఎక్కడ ఎగుడు దిగుడు ఏమి రాకుండా నాకు పైన కింద కూడా చాలా సమానంగా వచ్చింది. ఇదిగోండి చూడండి, దానిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. మనకి ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేయించేసుకోవచ్చు, లేదా మనము అంటే కొంచెం ఇది నెట్ టైప్లో కాబట్టి కొంచెం గీసుకున్నట్టుగా ఉంటుంది, ఓవర్లాక్ చేయించుకోవాలి. నేను తర్వాత చేయిస్తాను, నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు, అందుకనేసి. చూడండి, ఇలా వస్తుంది. అదే మరో సైడ్ కూడా మనము అతుక్కోవాలి, చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. మెయిన్ డాట్లు పెట్టుకోమని చెప్పాను కదా, అలా డాట్లు పెట్టుకుంటే మనకి ఎక్కడ ఏం అతుక్కోవాలనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఒకవేళ మీకు ఇంకా గుండ్రంగా రాకపోతే కొంచెం గుండ్రంగా లాగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు కింద నేను బ్యాక్ బెల్ట్ ఎలా వేస్తానో అలా వేసుకోవాలి. ఇలా ఎడ్జ్ ఉన్నప్పుడు ఈ చివరిని మడత పెట్టక్కర్లొద్దు. ఒకవేళ ఎడ్జ్ లేకపోతే ఈ చివరిని కొద్దిగా మడత పెట్టేసి అప్పుడు మనము పావించుకోవచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలాగా కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ బెల్ట్ ఎలాగ అతుకుతామో అలాగే అతికేసుకోవాలి. వీటికి షేప్ బెల్ట్ లాంటి అంటే ఏమీ ఉండవు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకుంటాను. చూడండి, ఇలా క్రాస్గా మనకి మూల తిరగటం కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. అక్కడ సూది దించి పాదం ఎత్తి మళ్ళీ ఇలా రౌండ్ చేసుకోవాలి. అంటే కొంచెం తిప్పుకోవాలి క్లాత్ని. ఇలా చివరి వరకు వేసేసుకోవాలి. అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా అలాగే వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి
మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే కొంచెం మనకి నీట్గా రావటం కోసం. చూడండి, దీనిపైన కుట్టు వేసేసి మనము చేతి పని చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. మిషన్ కుట్టు వేస్తే కనుక బాగోదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకుని మనము చేతి పని చేసుకున్నామంటే మనకి 2 ఉతికిలకి 2 సార్లు ఉతికేటప్పటికి మనకి లైనింగ్ అనేది మెత్తబడుతుంది కాబట్టి మనకి అప్పుడు నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అలాగే ఎత్తిపట్టినట్టుగా ఉంటుంది. ఇస్త్రీ చేసుకున్న మామూలుగా నార్మల్గానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము అతుక్కోవాలి కాబట్టి నేను బక్రం పీస్ అనేది తీసుకున్నాను. ఇలా బక్రం పీస్ తీసుకోవటం వల్ల మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. డ్రెస్సులకైనా బ్లౌజులో డిజైన్ చేసేటప్పుడైనా ఇలా బక్రం ముక్క యూజ్ చేసామంటే చాలా నీట్గా వస్తుంది. కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ బక్రం పీస్ అనేది. చూడండి, నేను బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా వేసేసాను. చూడండి, ఎలాగుందో అలా కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత మనకి 1 ఇంచ్ గ్యాప్లో మనము చూడండి, నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, చివరి వరకు కూడా అలాగే టక్స్లు అనేది పెట్టేసుకోవాలి. అంటే అంటే మనకి బక్రం పీస్ కొచ్చుకి 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపేసుకోవాలి. ఈ మార్కులన్నీ నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఎలాగైతే గీసామో అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇంకా మనకి మధ్యలో కట్ చేసింది ఉంది కదా, అది మాత్రమే ఉపయోగపడుతుంది. చూడండి, ఇదిగోండి, నేను జాయింట్ అనేది వేసాను. చూడండి, ఇప్పుడు వీటిని దేనికి దానికి సెపరేట్ చేసేస్తున్నాను. బ్యాక్కి 2 పార్ట్లు మనకి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఓపెన్ చేసేయచ్చు. మీకు బ్యాక్ ఓపెన్ లేదంటే కనుక మామూలుగా నేను ఎలా కట్ చేసినా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ మీద వేసేసి కట్ చేసుకోవాలి. మీరు ఇస్త్రీ చేసేసుకున్నా చక్కగా నీట్గా ఉంటుంది, లేదా మనకి కుట్టేసుకున్నా పర్లేదు. చూడండి, ఎలా ఉన్నదో అలాగా కుట్టుకుంటున్నాను. డ్రెస్సులు డిజైన్ చేసుకోవాలన్నా ఇలా చేసుకోండి, చాలా నీట్గా కూడా వస్తుంది. నేను ఇంకా చూపిస్తాను డ్రెస్సులు చేసినప్పుడు. నా వీడియోస్ చాలా ఉంటాయి. బక్రం పీస్ తోటి నెక్ అతికినవి కూడా ఉంటాయి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకుని ఇలా టక్స్లు పెట్టేసుకుని మడత పెట్టేసుకుని కుట్టేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఇలాగ నీట్గా మడత పెట్టేసుకోవాలి. మనకు చాలా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చివరి వరకు కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా వివరంగా చూపిస్తాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ చివరన ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఇందాక ఎలా పెట్టామో సేమ్ అలా పెట్టుకుని మనకి పిన్నులు ఏమైనా ఉంటే పిన్నులు పెట్టేసుకోవచ్చు, లేదా అలాగైనా కుట్టేసుకోవచ్చు. జరిగిపోతుంది అనుకుంటే కనుక మనం పిన్నులు పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టేసుకుని పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. కదలకుండా పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. మనం బక్రం పీస్ మీదే కుట్టుకోవాలి. మనం బక్రం పీస్ మీదే కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మనం కరెక్ట్గా ఉండేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి.
ఇప్పుడు నెక్క దగ్గర హోల్ పెట్టుకునే దగ్గర మనము తోలు పెట్టుకుంటాం కదా, అక్కడ చిన్న ముడి కింద వేసేసి ముడి బయటకు వచ్చేలాగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చివరన కొంచెం రఫ్ లాగేసుకుంటే మనకి లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ముందు ముడి వేసేసుకున్న తర్వాత మనం కుట్టుకోవాలి. ముడి అనేది లోపలికి వెళ్ళిపోవాలి, అలా కుట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, ముడి అనేది బయటకు వచ్చింది కదా, అలా రావాలి ముడి అనేది. మనకి అప్పుడు లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం చివరి వరకు ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టుకోవాలి. మనకి రౌండ్ తిరగటం కోసం చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇదిగో ఇప్పుడు ఇలాగా క్లోజ్ వెనక్కి తిప్పేసుకోవాలి. హ్యాండ్స్కి ఎలా తిప్పేసుకుంటామో అలాగే హ్యాండ్స్కి తిప్పేసుకుని ఇది ఇలా లాగేసుకుంటే మనకి చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది. ఈ చివరన కుట్టు వేసేసుకున్న తర్వాత చుట్టూరున్న ఎడ్జిల్ని మనము చేతి పని అయినా చేసుకోవచ్చు, లేదా రెండో కుట్టు అయినా వేసేసుకోవచ్చు. అలాగే రెండు పార్ట్లు కూడా నేను అతికేసాను చూడండి. ఇదిగోండి, అతికేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్స్ కూడా చేసేసాను. మనకి ఇంకా క్రాస్ అనేది ఏం లాగక్కర్లేదు. ఫ్రంట్ అయితే నేను బ్యాక్కి ఎలాగా మనకి బ్లౌజులకి నెక్ ఎలాగ అతుకుతామో అలాగే అతికేసి ఫోల్డింగ్ చేసి మిషన్ కుట్ట అనేది వేసేసాను. ఇదిగోండి, ఇదైతే మొత్తం షోల్డర్ తోటి అతికేసి చూపిస్తున్నాను. మీకు చాలా నీట్గా వస్తుంది ఎలా ట్రై చేసినా. ఇప్పుడు లో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్లు లోపలికి వెళ్ళిపోవాలి. లైనింగ్లు లోపలికి వెళ్ళిపోవాలి. మెయిన్ క్లాత్లు అనేది అటు కిందకి రావాలి, ఒకటి పైకి రావాలి. చూడండి, లోపలికి రెండు లైనింగ్ రావాలి, ఓపెన్ మామూలుగా మెయిన్ క్లాత్ అనేది పైకి రావాలి. అలా రెండు పెట్టుకుని అప్పుడు లో కటింగ్ అనేది చేసుకుని ఒక టక్స్ అనేది పెట్టేసుకున్నారంటే మీకు చాలా నీట్గా వస్తుంది. మనకి ఏ సైడ్ ఎక్కడ అతుక్కోవాలనేది మీకు తెలుస్తుంది. అందుకనేసి ప్రతి దానికి టక్స్లు అనేది పెట్టుకోమని చెప్తున్నాను. ఇదిగోండి, షోల్డర్ కాడి నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఇలాగ కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసి ఇక్కడి నుంచి అయినా మనము స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏది వీలుగుంటే అది ట్రై చేయండి. ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నీట్గా అతుక్కోవాలి. మనకు అసలు ఎక్కడ సాగడదీయకూడదు. హ్యాండ్స్ అనేది నీట్గా ఒకవేళ లాగినట్టుగా కుట్టారంటే కనుక మనకి ఏదో కుట్టు చాలా టైట్గా వచ్చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మనము సాగడదీయకుండా కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నేను ఫ్రంట్ ఎలాగ ఉక్సీలు తాళ్ళు ఎలాగ వేస్తామో అలాగనేది వేసాను. ఉక్సీలకి అయితే నేను లైనింగ్ క్లాత్ అనేది వేసాను. తాళ్ళు పట్టికి అయితే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి నేను నెట్ క్లాత్ అనేది వేస్తున్నాను. దీనికైనా మనము లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు, లేదా ఇలాగ నెట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. నెట్ క్లాత్ వేసినప్పుడు మనము కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది. ఒకవేళ దారాలు ఏమి ఊడిపోకుండా ఉంటాయి. అందుకనేసి చూడండి, మనం ఎలాగ తాళ్ళు పట్టి ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి లోపలికి అటు సైడు ఫోల్డింగ్ చేయాలి, ఇటు సైడు ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము పట్టీ అనేది అతుక్కోవాలి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది అతుక్కోవాలి. సేమ్ మనం ఎలాగ అతుక్కుంటామో అలాగే వేసుకున్న తర్వాత మడత పెట్టేసుకుని పైన కుట్టేసుకుని బ్యాక్ డాట్లు కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇవి అయితే ఆది బ్లౌజ్ని బట్టి వేసుకోవచ్చు,
ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది చేస్తున్నాను చూడండి. ఇలా 2 హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇలా లూజ్ చూసుకున్న తర్వాత మనము సంక రౌండ్ 7 ఇంచుల ఒక పాయింట్ వచ్చింది కదా, ఆ సంక రౌండ్లో 2 పార్ట్లు కూడా సమానంగా పట్టుకుని ఇలా సాగడదీసేసి పట్టుకోవాలి. అలా సాగడదీసి పట్టుకుని మనకి ఎగ్జాక్ట్లీగా సంక లూజ్ ఎంత వచ్చింది, 7 ఇంచుల ఒక పాయింట్ వచ్చింది. అక్కడికి ఒక మార్క్ చేసుకుని దాన్ని స్ట్రైట్గా లాగి పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ డాట్ సూది దించేసి ఇప్పుడు ఉక్సిల్ పట్టి చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి నేను ఎంత పొడవు వచ్చిందని చూసుకుంటున్నాను, ఎంత వెడల్పు వచ్చిందో చూసుకుంటున్నాను. చూడండి, మనకి ఎక్స్ట్రా మనం క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి అంత క్లాత్ ఎక్కువ వచ్చింది. మనకి లేదనుకుంటే కనుక మనం అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, 2 సమానంగా పట్టుకోవాలి. ఇలా 2 సమానంగా పట్టుకుని మనము స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మీకు ఫస్ట్ కుట్టు సమానంగా రాలేదు అనుకుంటే మీరు రెండో కుట్టు ఏం చేస్తారంటే స్కేల్ తోటి గీసేసుకుని దానిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. చాలా వీడియోస్లో నేను చూపించాను ఎలా వెయ్యాలి ఏంటనేది. అలా ట్రై చేయండి. ఏ బ్లౌజులకైనా అలా చేస్తే మీకు నీట్గా అనేది వస్తుంది కుట్టు అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, బ్లౌజ్ అనేది ఇలాగ వస్తుంది. మనకి వేసుకున్నప్పుడు చేతి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి, బ్లౌజ్ అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కోన్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, పలకలాగా ఒక క్లాత్ తీసుకోవాలి. అంటే 2 ఇంచులు వెడల్పు తీసుకుని మనం రెండిట్ల కింద ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి దాన్ని మధ్యలోకి థ్రెడ్ పెట్టేసి క్రాస్గా లాక్కోవాలి. ఐస్ క్రీమ్ కోన్ లాగా క్రాస్గా లాక్కోవాలి. ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి దాన్ని లోపలికి మడిచేయాలి. చూడండి, అప్పుడు ఆ థ్రెడ్ ఎట్టి లాగితే మనకు నీట్గా వస్తుంది. చూసారా? అలాగే రెండోది కూడా అతికేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. అంటే వాళ్ళు వేసుకున్న తర్వాత చూపించమంటే చూపించరు కదా కొంతమంది, అందుకనేసి బ్లౌజ్ అయితే చాలా బాగా కుదిరింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి బ్లౌజ్ అనేది.